యేసయ్య నామములో ఉపదేశం అన్నిటి ఏదైతే అంశం మనకు ఈరోజు దేవుడు మాట్లాడి వినబోతున్నామో అవన్నీ మన జీవితంలో గైకొని యేసయ్య పోలికలో ఇంకో మెట్టి ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. విశ్వాస బిడ్డలైన మనకు ఈరోజు అంశం చాలా చిన్నది, మరి చాలా గొప్పది. దేవుడు అలాంటి ఒక అంశం ఇచ్చినారు. బాగా వినండి, ఎందుకంటే ప్రార్థన అంశం కూడా ఉంది కాబట్టి బాగా వినండి. మన అందరూ విశ్వాస బిడ్డలు కాబట్టి పోరాటం తప్పదు. విశ్వాస బిడ్డలు కాబట్టి పోరాటం తప్పదు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఎప్పుడైతే యేసయ్యను సొంత దేవుడు, రక్షకుడు, నా దేవుడు అని మనం మనసు మారి ఎప్పుడు ఒప్పుకున్నామో ఆటోమేటిక్గా మన యుద్ధ రంగంగా వచ్చి ఉన్నాము అనేది ఎంతమందికి తెలుసు? హలో, అర్థం చేసుకోండి. యేసయ్యను నా సొంత దేవుడు అని ఈ లోకమును వదిలిపెట్టి యేసయ్య ఒక్కరే నాకు చాలు అని ఎప్పుడు ఒప్పుకున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మన యుద్ధ రంగంలో పడ్డాము అనేది ఎంతమందికి తెలుసు? ఆనంద వాళ్ళు చేస్తారా లేదా మాట్లాడతారా తెలుసు అని చెప్పి? తెలుసా తెలీదా? యేసయ్యను దేవుడుగా ఒప్పుకున్న ఆ క్షణమే మన యుద్ధ రంగంలో ఉన్నాం. ఓకే, యుద్ధ రంగం అంటే ఇద్దరు ఉండాలి. అంటే తక్కువ చూసినా ఇద్దరు ఉంటారు. యుద్ధ రంగంలో ఎవరుంటారు? ఇద్దరు. మనం ఉంటే మనతో శత్రు ఉండాలి కదా. ఇప్పుడు యేసయ్యను ఒప్పుకున్న తర్వాత వెంటనే యుద్ధ రంగంలో పడ్డామంటే శత్రు అక్కడ ఉన్నట్టే కదా. మనకి శత్రు ఎవరు? దుష్టుడు, సాతానుడు. కనిపిస్తాడా? కనిపించాడు. యుద్ధ రంగంలో ఉన్నాము. శత్రు ఎక్కడున్నాడో కనిపించాడు. వాడికి మనం కనిపిస్తాం. వాడికే కనిపిస్తాం. 8 దశలున్నాయి. 8 దశలున్నాయి. ఎన్ని దశలున్నాయి? 8 దశలు. 8 దశలు వాడు 16 చేసి 16 దశల నుంచి వచ్చి కొడతాడు మనను. ఎటువైపు నుంచి ఎప్పుడు కొడతాడు, దేని పెట్టి కొడతాడని మనకు తెలియదు. అది మనం ఉండే యుద్ధ రంగం. అర్థమైందా? అది మరి చూడండి, అలాంటి యుద్ధ రంగంలో మనం ఉన్నాం. కానీ ఎవరినైతే మనం ఒప్పుకుని ఆటోమేటిక్గా యుద్ధ రంగంలో పడ్డామో ఆయన ఎప్పుడు మన కోసం ప్రార్థన చేస్తూనే ఉంటే, విజ్ఞాపన చేస్తూనే ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక ఆలోచన మన అందరికీ రావాలి. ఏమని? యేసయ్యను మనం మనసు మారి ఒప్పుకున్నాను, యేసయ్యనే నా దేవుడు, రక్షకుడు అని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత నేను ఆటోమేటిక్ వెళ్ళి ఎక్కడ పడ్డాను? యుద్ధ రంగంలో పడ్డాను. మరి యుద్ధ రంగంలో చూస్తే మధ్యలో నేను మాత్రం నిలిచి ఉన్నాను, చుట్టూ ఎవరు లేరు. మరి దెబ్బలు మాత్రం తగులుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి, ఏ దశ నుంచి ఎవరు కొడుతున్నాడో తెలియట్లా, దెబ్బలు మాత్రం పడుతూనే ఉన్నాం మనం. ఇది కొంచెం సీరియస్ అయిన మ్యాటర్ అయినా కానీ మనకి విశ్వాస జీవితంలో ఇంకో ఎత్తు సీరియస్ అయిన మ్యాటర్ ఏంటంటే, ఎవరైతే సృష్టికర్తనో ఆ సృష్టికర్త, ఎవరైతే దేవుడిని మనం ఒప్పుకున్నామో, ఎవరినైతే రక్షకుడి నుంచి ఒప్పుకున్నామో ఆ రక్షకుడు మన కోసం 24 గంటలు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. మంచి విషయం కదా. ఇప్పుడు ఆలోచన చేయాలి. ఈ మాత్రం మనం బతికిపోతున్నాము అంటే, బాగా వినండి, ఈ మాత్రం యుద్ధ రంగంలో పడ్డాము, శత్రువు ఎక్కడి నుంచి కొడుతున్నాడు, దేనికోసం కొడుతున్నాడు తెలియకుండా కొడుతూనే ఉన్నా కానీ
అన్నిటి నుంచి కాపాడి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మనకి రక్షకుడు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని 24 గంటలు విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అంటే ఆయన ఏం చేస్తున్నారంటే మనకు అన్ని దశల నుంచి షీల్డ్ అంటారే, కవచం కదా, ఆ కవచం లాగా ఆయన ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు, తండ్రి దగ్గర మొర పెడుతూనే ఉన్నారు. ఇది యేసయ్య అక్కడ ఇప్పుడు చేసే పని. ఇప్పుడు లూకా 22:32లో ఒక్క భాగం మాత్రమే, పూర్తి వచనం అవసరం లేదు, ఒక్క భాగం మాత్రమే. ఏంటి చదవండి, లూకా 22:32. నీ నమ్మిక, సిస్టర్ నేను కూడా చెప్తాను, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని పక్కన పెడితే నన్ను చూడాలి. నీ కొరకు వేడుకొంటిని అది మాత్రం తీసుకుందాం, మనం ఎక్కువ వద్దు, ఈ వచనం కొంచెం ఉన్నా కానీ నీ కొరకు నేను వేడుకొంటిని అని యేసయ్య సీమోనా అని దాని ముందు వచనం ఉంటుంది చూడండి, మీరు తర్వాత వెళ్ళి చూసుకోండి. సీమోనా సాతాను మిమ్మల్ని అందరినీ జల్లెడల వేసి జల్లించుటకు పెర్మిషన్ అడిగితే అని ఉంటుంది. ముందు ఏముంటది, సాతాను తండ్రి దగ్గర, సాతాను 24 గంటలు మన పైన నేరారోపణ చేస్తూనే ఉంటాడు కదా, విశ్వాసుల పైన. సాతాను వెళ్ళి తండ్రి దగ్గర అడుగుతున్నాడు, ఏమని, ఒక్కసారి నువ్వు నీ కుమారుడు శిష్యునిగా ఉన్నారు కదా, ఒక్కసారి నా దగ్గర అప్పగించుడు, వాళ్ళ విశ్వాస జీవితం నేను నీకు చూపిస్తా అని చెప్పేసి సాతానుడు ఎక్కడ కూర్చున్నాడు, తండ్రి దగ్గర కూర్చుని అడుగుతున్నాడు. అర్థమైందా మీకు ఏం అడుగుతున్నాడు సాతాను? ఒక్కసారి యేసు ప్రభుకి శిష్యులని 12 మంది ఉన్నారు కదా, ఒక్కసారి నా దగ్గర అప్పగించు, వాళ్ళ విశ్వాస జీవితం మీకు సినిమా చూపిస్తా అని చెప్పి అడుగుతున్నాడు సాతాను. అది సీమోనా మిమ్మల్ని జల్లెడల వేసి జల్లించుటకు సాతాను అక్కడ పర్మిషన్ అడుగుతున్నాడు. అడిగేటప్పుడు నేనేం చేశాను, నీ కొరకు నేను వేడుకొంటిని. యేసయ్య ఏం చేశారంట, యేసయ్య శిష్యుల కోసం ప్రార్థన చేశారంట. చూడండి ఆ వచనం చూస్తే, నీ కొరకు నేను వేడుకొంటిని అయిపోయింది, భూతకాలంలో చెప్పబడింది. చూసారా మీరు, ఒక మంచి విషయం ఇక్కడ ఏం తెలుసా, సీమోన్ దగ్గర చూడండి, సీమోనా సాతాను మిమ్మల్ని జల్లెడలు వేసి జల్లించడానికి, మీ విశ్వాస జీవితమును శోధించడానికి, మీకు శ్రమలు ఇక్కట్లు తీసుకురావడానికి తండ్రి దేవుడి దగ్గర పర్మిషన్ అడిగితే, అప్రూవల్ అడిగితే యేసయ్య ఏం చేశారంట, సీమోనా నీ కోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పలా, నీకోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పలా. సీమోనా సాతాను మిమ్మల్ని జల్లెడలో వేసి జల్లించడానికి పర్మిషన్ అడుగుతున్నాడు, మీరు కొంచెం విశ్వాస జీవితంలో తొలగిపోకుండా ఉండండి అని సీమోన్ దగ్గర చెప్పలా. ఏం చేశాడు యేసయ్య, నీ కొరకు వేడుకొంటిని. చూసారా, అంటే సాతానుకు ఆ తలంపు పుట్టక ముందే, అర్థం చేసుకోవాలి బాగా, సాతానుకు ఆ తలంపు పుట్టక ముందే యేసయ్య ఎరిగి ఉన్నాడు సాతాను ఏం ఆలోచన చేస్తాడని. యేసయ్య ఎరుగుతాడా, ఎరుగుతాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, సాతాను వచ్చేసి అక్కడ వచ్చి అడగక ముందే ఏం చేస్తున్నాడంట, యేసయ్య ఏం చేస్తున్నాడు, తండ్రి దగ్గర మొరపెడుతున్నాడంట. తండ్రి దగ్గర మొరపెడుతున్నాడు ఏమని, వీళ్ళ కొరకు నా శిష్యులను కాపాడు తండ్రి, శత్రువులా వస్తున్నాడు, నీ దగ్గర అడగడానికి వస్తాడు, వాడు దీనికోసం వస్తున్నాడు, నా శిష్యులను మీరు కాపాడండి
అని చెప్పేసి ముందే మొరబెట్టిన దేవుడు మన దేవుడు. చూసారా మీరు? యుద్ధ రంగంలో చుట్టూ చూస్తే ఎవరు లేరు. యేసయ్యను ఒప్పుకున్నాము రక్షకుడని, యుద్ధ రంగంలో పడ్డాము, చుట్టూ చూస్తే ఎవరు లేరు. మరి జీవితంలో ఇబ్బందులు ఇక్కట్లు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఒకరోజు యేసయ్య మనం తీసుకెళ్తాడు కదా పైకి. తీసుకెళ్ళిన తర్వాత ఆ తలుపు నుంచి, ఏ తలుపు పరలోక తలుపు ఉందే, ఆ తలుపు ముందు నిలబడి మనం వచ్చిన దారి, ఈ భూలోకం నుండి పరలోకముకు మనం వచ్చిన దారిని మనం తిరిగి చూస్తే ఎన్నిటి నుంచి దేవుడు యేసయ్య కాపాడించాడని లెక్క పెట్టగలమా? ఆలోచన చేయాలి. ఎన్నిటి నుంచి దేవుడు మన యేసయ్య మనం తప్పించాడు అని లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేము. ఈరోజు మన జీవితం ఇలా సాగుతుందంటే విజ్ఞాపన ప్రార్థన. యేసయ్య మనకు ఆపద రాముందే అక్కడ తండ్రి దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేసి మనల్ని కాపాడుతున్నాడు. కూర్చున్నాడు, తండ్రి కుడి పక్క కూర్చున్నాడు. యేసయ్య కూర్చుని ఏం చేస్తున్నాడు? రాజుగా కూర్చున్నాడు, యాజకత్వం చేస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అంతమంది బిడ్డలను యేసయ్య నువ్వేనా దేవుడు, నువ్వేనా రక్షకుడు అని నమ్మిన అంతమంది బిడ్డలను ఎత్తి పట్టుకుని తండ్రి దగ్గర 24 గంటలు విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అలా ఒక్కవేళ యేసయ్య చేయలేదంటే 24 గంటలు సాతాను తండ్రి దగ్గర కూర్చుని నేరారోపణ మోపడానికి సిద్ధమవుతూనే ఉన్నాడు. వాడు ఏ నేరారోపణ మోపుతాడో దాని ముందే ఎరిగి యేసయ్య 24 గంటలు ఏం చేస్తున్నాడు? మన కోసం, యేసయ్యను నమ్మిన బిడ్డల కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, సాతాను అడుగుతున్నాడంట. సాతాను 30వ వచనం చదవండి. లూకా 22:30 నుంచి చదవండి. గనుక నా తండ్రి నాకు రాజ్యమని నీవు నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై, ఎవరికి? శిష్యులకు చెప్తున్నాడు ఆయన యేసయ్య. తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఇంకా సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. చాలు. చూసారా? యేసయ్య సాతాను గోధుమల వలె, దేని వల్ల? గోధుమల వలె. అంటే గోధుమలు ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఎందుకు గోధుమల వలె జల్లించడానికి అని చెప్పబడింది తెలుసా మీకు? గోధుమలు ధాన్యంగా ఉంటే పెద్దది ఉంటది కదా, అది పిండేవాళ్ళంటే రోల్ ఉంది కదా, రోడ్ ముందు కాలంలో ప్రాక్టీస్ ఏంటంటే ముందు ఆ రోల్ వేసి దంచుతారు. సాతాను ఏమనుకున్నాడు? శిష్యులందరినీ అలా దంచాలని అనుకున్నాడు. జీవితంలో ఏం చేయాలి? ఇబ్బందులు ఇక్కట్లు తీసుకొచ్చి అలా దంచితే ఏమవుతారు? ముందు పెద్ద ఉండే గోధుమ 2 అవుతుంది, 4 అవుతుంది, 8 అవుతుంది, 16 అవుతుంది, 32, 64, 128, 256, 512, 1026 అవుతూనే ఉంటది. చిన్న పౌడర్ వరకు అలా జల్లించడానికి సిద్ధపడుతున్నాడంట. అర్థమైందా?
అది అలా వచ్చేటప్పుడు నేను నీ కొరకు వేడుకొంటిని. అది పని చేయకుండా ఉండునట్లు నేనేం చేయాలి? నేను వేడుకొంటిని. ఎలా వేడుకొంటిని? నీ విశ్వాసంలో నువ్వు కోల్పోకూడదని నేను వేడుకొంటిని. ఇప్పుడు చదివిన దానికి తర్వాత చదవండి సిస్టర్. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఆమెన్. చూసారా? ఒక్కసారి దీని అర్థం నువ్వు తెలుసుకున్న తర్వాత నీ సహోదరులందరికీ కూడా దీన్ని తెలియచేయని యేసయ్య చెప్పి పంపించారు సీమోన్ దగ్గర. అది ఇక్కడ యేసయ్య చేసిన పని అన్నమాట. ఎందుకంటే ఆయనకు మనం ఎప్పుడు రుణస్థలమే. ఎందుకు అంటే మనకి తెలియని ఆపదల నుంచి ఎల్లప్పుడు కాస్తూనే ఉన్నాడు. ఎల్లప్పుడు కాస్తూనే ఉన్నాడు ఆయన. అది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడి నుంచి అంటే యుద్ధరంగంలో ఉండే మనను శత్రువు ఎక్కడున్నాడని తెలియకుండా ఉండే ఆ వాతావరణంలో ఎక్కడి నుంచి శత్రువులు వచ్చినా కానీ ఆ శత్రువులను అక్కడే వాళ్ళకి తలము పుట్టేటప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడే ఆపివేస్తున్నాడు యేసయ్య. విజ్ఞాపన ప్రార్థన అంటే అంత సులభం కాదు. 24 గంటలు చేస్తూనే ఉండాలి. యేసయ్య తప్పగా మన కంటికి కనిపించని శత్రువుల దగ్గర. అదే మనం చదువుతాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చదివితే 10వ వచనం నుంచి చివరి వరకు చదివితే అర్థమవుతుంది. చీకటి అంధకార శక్తులు, ఆకాశ మండలం ముందున్న చీకటి సమూహం అన్నిటినీ నుంచి మనను ఆయన తప్పిస్తూనే ఉన్నాడు. అందుకని ఈరోజు మన ఈ ప్రార్థనాంశం వచ్చేసి కృతజ్ఞత భావం కలిగి మనం ఈరోజు అందరు కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. థ్యాంక్స్ గివింగ్ డే. ఈరోజు మనం అందరూ దాని ఏదైతే ఈ వచనం ఉందో ఆ వచనం చదివి, ఏ వచనం? 22 లూకా 22:32 వచనం చదివి ప్రతి ఒక్కరు కూడా కంటికి కనిపించని ఆపదల నుంచి 24 గంటలు మనకు కాపాడుతూనే ఉండే యేసయ్యను గురించి, ఆ యేసయ్య చేసే విజ్ఞాపన ప్రార్థన గురించి, మన కోసం చేసే ప్రార్థన గురించి యేసయ్యకి మనం ధన్యవాదాలు తెలిపే రోజు ఈ రోజు. దేవునికే మహిమ కలుగును గాక.